హరే కృష్ణ. దమయంతి దగ్గరికి ఇప్పుడు హంస వస్తుందన్నమాట. హంస రాయబారం. హంస చెప్తుంది, నలుడు నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు, నువ్వంటే చాలా ఇష్టమంట, నిన్ను ప్రేమిస్తున్నాడని హంస చెప్తుంది. హంస ఎప్పుడైతే చెప్పిందో దమయంతి అప్పటిదాకా ప్రేమించింది ఇంకా ఎక్కువ ప్రేమిస్తుంది అనమాట. నలుడిని తన భర్తగా ఊహించుకొని విపరీతమైన ప్రేమ పెంచుకుంటుంది అనమాట. భోజనం కూడా తినకుండా చిక్కి సగమైపోతుంది. ఇది గమనించిన దమయంతి తండ్రి, నా కూతురు ఎవరినో ప్రేమిస్తుంది, స్వయంవరాన్ని ప్రకటిస్తే అందులో ఈమె ప్రేమించిన వ్యక్తి ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, తను పెళ్లి చేసుకుంటుందని స్వయంవరాన్ని ప్రకటిస్తాడనమాట. ఇప్పుడు దమయంతి యొక్క స్వయంవరానికి నలుదిక్కుల రాజ్యాల వాళ్ళు వస్తారు, పైనుంచి దేవతలు కూడా వస్తారు. ఎవరెవరు వస్తారో నేను చెప్తాను, క్లారిటీగా చెప్తాను. నేను ఒక విషయం చెప్తామనుకున్నాను. నేను షార్ట్ వీడియోలు చేస్తున్నాను కదా, షార్ట్ వీడియోలో ఫాస్ట్గా చెప్తున్నాను కదా, మా ఫ్రెండ్స్ అంటున్నారు ఎందుకంత ఫాస్ట్గా చెప్తున్నావు, కొంచెం స్లోగా చెప్పు, లాంగ్ వీడియో చేయొచ్చు కదా అని చెప్తున్నారు. నేను షార్ట్ లాంగ్ రెండూ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫాస్ట్గా చెప్తుంది. ఈ మహాభారతంలో ఎవరి గురించైనా చెప్పాలంటే ఓ 2 ముక్కల్లో చెప్పడానికి కుదరదు. ఎప్పుడు ధర్మరాజును కలుసుకోవడానికి ఒక ఋషి వస్తాడు కదా, ఈ ఋషులు వస్తారు, దేవతలు వస్తారు, రాక్షసులు వస్తారు. వీళ్ళ గురించి క్లారిటీగా చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఒక్క ఋషి గురించి చెప్పాలనుకో పెద్ద చరిత్ర ఉంటుంది అనమాట. వాళ్ళ గురించి చెప్తేనే అర్థమవుతుంది క్లారిటీగా. అందుకని నేను షార్ట్లో చెప్పినప్పుడు కూడా ఫాస్ట్గా చెప్పినా కానీ ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా చెప్తున్నాను. అందుకని ఇక్కడి నుంచి స్లోగా చెప్తాను అని చెప్పమంటున్నారు. స్లోగా చెప్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎవరికైనా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కృప మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. హరే కృష్ణ.